అంటే ఎలాంటి కంటెంట్ ఉంటే వ్యూవర్షిప్ మనకు ఎక్కువగా ఉంటుంది, అంటే ఏఐతోను కూడా ఏ విధంగా సంపాదించవచ్చు? కొన్ని పనులు చేయొచ్చు మేడం. ఏఐతోన వెబ్సైట్ క్రియేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. ఏఐ వెబ్సైట్ క్రియేషన్ టూల్స్ ఉన్నాయి. ఏఐతోన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసే టూల్స్ ఉన్నాయి. మనం ఒక టాపిక్ ఇస్తే అదే స్లైడ్స్ అన్ని చేసేసి ఇచ్చేస్తుంది. కానీ ఏఐతో పోస్టర్ క్రియేషన్ టూల్స్ ఉన్నాయి. ఏఐతో కంటెంట్ క్రియేషన్ టూల్స్ ఉన్నాయి కదా, చాట్‌జిపిటి ఇదంతా మీకు తెలిసి ఉంటుంది. ఏఐతో వీడియో క్రియేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సపరేట్గా వీటితో మనం సర్వీసెస్ ఇవ్వచ్చు మేడం. అదొకటి వన్ థింగ్. లేదా మనమే ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు స్లోగా. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని కావచ్చు. ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని కంటెంట్ బాగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం కంటెంట్ క్రియేటర్ అవుతాం. మనం స్లోగా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ పెరిగినట్లయితే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు వేరే కంపెనీస్కి కదా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ మేక్ మనీ ఏఐని యూజ్ చేసుకొని. కానీ ఏదైనా సరే మనం పని చేస్తేనే అవుతుంది అనమాట. ఏఐ అంటే ఏదో ఒక బటన్ వస్తే ఇక్కడ ఈ బటన్లో మనకు మనీ పడుతుంది అన్నట్టు కాదు. ఏఐతో ఎంత డబ్బు సంపాదించవచ్చు అంటారు మేడం? కొంతమంది 10 lakhs కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు పర్ మంత్. సో కాబట్టి ఒక్కొక్కరి వరకు ఒకటి కదా అలా అనమాట. ఒక పనికి 10 రూపీస్ ఉండొచ్చు మార్కెట్ వాల్యూ, ఒక పనికి 100 రూపీస్ ఉండొచ్చు, ఒక పనికి 10,000 కూడా ఉండొచ్చు. సో దట్స్ ది పర్సన్ కంప్లీట్లీ మార్కెట్ వాల్యూ కదా. అందరు పనులు చేస్తారు కదా, జాబ్ చేస్తారు, అందరి జీతాలు సేమ్ ఉండవు. సో ప్రతి దానికి మార్కెట్ వాల్యూని బట్టే అదనమాట. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ ఒక సర్వీస్ ఇవ్వచ్చు. కంటెంట్ రైటింగ్ ఎంత పే చేస్తారంటే మేడం, ఫ్రెషర్ కాంటెంట్ రైటర్ అయితే 50 పైసా పర్ వర్డ్ నుంచి 10 రూపీస్ కూడా వెళ్తారనమాట పర్ వర్డ్. అంటే ఒకవేళ 1000 రూపీస్ 1000 వర్డ్స్ రాస్తే 10 రూపీస్ అనుకుంటే 10,000 రూపీస్ వస్తాయి వాళ్ళకి. అదే డిపెండ్స్ అని అంటే వాళ్ళ వర్త్ని బట్టి వాళ్ళ స్కిల్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది యూటిలైజ్ చేసుకోవాలి మేడం. వాళ్ళకు అసిస్టెంట్గా యూజ్ అయితే బెటర్ వాళ్ళకి ఎవరికైనా. సో ఏఐ మొత్తం చేస్తుంది అనుకుంటే కష్టం అనమాట. దానికి చెప్పే విధానం కూడా రావాలి. సో అందరు జనరిక్గా కొంచెం చేయగలుగుతారు అంతా, కానీ అలా అని కాదు. కొంచెం ఇంకా డీప్ వెళ్ళగలిగితే ఇంకా దాంతో బెటర్గా వర్క్ చేయించుకోవచ్చు, మనీ సంపాదించవచ్చు. కానీ ఖచ్చితంగా ఇంతే అని చెప్పలేము, క్యాండిడేట్ స్కిల్ని బట్టి ఉంటుంది మళ్ళీ. సో ఈవెన్ మేడం దాంతో మూవీ కూడా చేయించవచ్చు. కానీ మూవీ చేయించాలంటే, మూవీ షార్ట్స్ చేయించాలంటే కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి అనుకుంటా. దానికి చెప్పాలంటే అదొక ఫిల్మ్ మేకర్ అయితేనే కరెక్ట్గా చెప్పగలుగుతాడు. నాకు ఈ ఫ్రేమ్ కావాలి, ఇట్లా కావాలి, ఈ లో లైటింగ్ లా కావాలి, దాని టర్మ్స్ ఏవైతే ఉంటాయి ఆ పర్సన్కే బెటర్గా తెలిసి ఉంటాయి. కాబట్టి అలా ఉంటాయి. వాళ్ళైతేనే బెటర్ అవుట్పుట్ తీసుకురాగలుగుతారు, కరెక్ట్ అవుట్పుట్ కదా. అలా ఓకే సార్.